అందరికీ నమస్తే. నేను సైరయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుండగల్ల జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా సార్ని మాట్లాడించే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మొన్న జరిగినట్టయితే మన ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఆంధ్రాలో మహానాడులో భాగంగా టీడీపీ నాయకుడు ఒకతను తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదని చెప్పేసి అన్నారు. సార్ దీనిపైన మీ కామెంట్? ఆయన అట్లా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన బడవడిది చంద్రబాబు బడి కదా. చంద్రబాబు బడిలో అంతకంటే వేరే సబ్జెక్ట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు. పోయింది కూడా మళ్ళీ ఆడ ఆంధ్రాలనే కదా మాట్లాడింది కూడా. చంద్రబాబు బడి చదువుకొని వస్తే కూడా తెలంగాణలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా రాదు కదా తెలంగాణ పదం తెలియదు. వాళ్ళంతా కూడా చంద్రబాబు స్కూల్లో చదువుకున్న ఎవరికి కూడా తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ ఉనికిని గుర్తించడం ఇష్టం ఉండదు. సహజమైన విషయం. సో మనం చూసుకున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చాలా మంది ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన విలేకరులు కానీ కొంతమంది నాయకులు మాటల దాడి అయితే చేయడం జరిగింది. సార్ ఒక విషయంలో దాని మీద మీ కామెంట్స్? వాస్తవానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు అది. ఇప్పుడు ఒక పత్రిక ఉంది, లోపల పోలీస్ ఇంటరాగేషన్ చేస్తే అది సిబిఐ ఇంటరాగేషన్ చేసినా ఈనాడు కూర్చొని చూసినట్టుగా రాస్తాడు తెల్లారి. పత్రికలకు మాకు ఆధారాలు అని చెప్పి రాస్తుంటారు. మనం ప్రతిరోజు చూసి మరీ ప్రత్యేకించి తెలంగాణ మీద విషయం ఎక్కడంలో ఆంధ్ర మద్దతు ఇచ్చే పత్రికలు, తెలంగాణ వ్యతిరేకించే పత్రికలు రాసిన రాతలు చూస్తే, నేను ఈ మధ్యకాలంలో కూడా చెప్పిన మీడియాలో కొన్ని స్లాటర్ హౌసెస్ వచ్చినాయి అని చెప్పి. అసలు వాస్తవానికి మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నాగేశ్వరరావు గారు నాకు వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పి చెప్పిండ్రు, ఓకే. కానీ ఎవరు చెప్పిండో కూడా చెప్పకుండా వీళ్ళు రాసే రాతలు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా మీడియా మీద దాడని ఇదని అన్ని రొటీన్ మాటలు. కానీ ఎవరికి ఇప్పుడు రాజ్యం నడుస్తుందో వాడు మేము ఏదైనా చేస్తాం అన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి ఎమర్జెన్సీ అని చెప్పి మనం ఎమర్జెన్సీ రోజు గుర్తు చేసి ఉంటాం. కానీ ఇవాళ ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. అనేక చోట్ల నిజాలు రాసిన రిపోర్టర్లను చంపేస్తున్నారు, చూస్తున్నాం మనం. మీడియా కూడా ఏదో ఒక వైపు తీసుకుంటుంది, దానివల్ల వస్తున్న సమస్య. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు డైరెక్ట్ కూడా విమర్శ చేయొచ్చు. అసలు కేసులో పెడతారు. మరి ఆ మాటకు వస్తే కేసీఆర్ గారిని పట్టుకొని మేము అనుగుడ్డు వీకేస్తా, ఈ పెరుగులు తీసి మెడలు వేసుకుంటా అన్నాడు. మీద ఏం కేసు లేదేంది? మీరు నాగేశ్వర గారి మీద కాదు, నిన్న బాలక సుమన్ మీద కూడా ఆయన ఏదో మాట్లాడిండు అని చెప్పి దీంట్లో వచ్చింది దాంట్లో అని ఆయన ఎక్కడ మీడియా ముందటే మాట్లాడాలి. నేను వీడియో వచ్చింది, యాంచలు వచ్చిందో కూడా తెలియదు అది అని చెప్పి కేసు పెట్టి జైలు పంపుతాం. అయితే ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళకి అసహనం ఎక్కువైంది. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థితిలో లేక ఇక్కడనైనా అక్కడనైనా ఎవరిని మాట్లాడనియొద్దు, ఎవరిని గొంతెత్తనియొద్దు. నాగేశ్వర్ లాంటి వాళ్ళ మీద పెడితే మిగతా వాళ్ళు ఇంకెక్కువ భయపెట్టవచ్చు అన్న ఆలోచనతో చేసిన అనేది. ఇది తప్పకుండా సమాజం చైతన్యంతోనే ఇటువంటి వాటిని ఎదుర్కోవాలి. సార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలుగా ప్రస్తుతాన్ని కూడా ఇంకా ఏమీ అభివృద్ధి కాలేదు, భ్రష్టు పట్టింది. సో జనసేన పార్టీ అనేది తెలంగాణ పోరాటాల ఇన్స్పిరేషన్ తోనే ఇక్కడ తెలంగాణ జనసేన పార్టీ అనేది పుట్టింది. సో నవ తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సార్ నేను పెద్ద పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోలేరు, కానీ ఆయన దాంట్లో తెలంగాణ పోరాటాల స్ఫూర్తినే మాట్లాడినారు. మనల్ని ఇదే చెప్తున్నారు. వాస్తవానికి ఆయన అనుకోకుండా లక్కీలా వచ్చిన నాయకుడు, కానీ పెద్దగా ఆయన గురించి అంత పెద్ద మాట్లాడుకోవాల్సిన నాయకుడు కాదు నాకు తెలుసు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు కూడా తెలంగాణకి నేనే సీఎం అని చెప్పేసి అంటున్నారు. సార్ ఇంకా తర్వాత చెప్పు, ప్రధానమంత్రిని కూడా అయితే కూడా అన్నాడు కదా. ఎందుకు అక్కడే ఆపుతుంది? పబ్లిక్ ఇష్టం లేదా సార్? సరే కలగరోజు ఎవరైనా కలగట్లేదు. ఇప్పుడు రావడమే ఆశ్చర్యం. ఇప్పటికీ కళలాగానే ఉంది, ఆయనకే కళలాగా ఉంది, అతని కళలాగా ఉంది. కేసీఆర్ కూర్చున్న గిరవడు రా అని చెప్పేసరి జనానికి. ఇటువంటి వాళ్ళు అంతా ఏదో అల్ప పడుతుంటారు, ఎగిరి పడుతుంటారు, సహజంగా నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.